ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సో పోయిన వారం మనము సజీవుడైన వాడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నాము, అది ఓన్లీ ఈస్టర్ మెసేజే. బైబిల్లో తండ్రులు ఎంతమంది మాట్లాడుకున్నాం అటుపోయిన వారం. ఈరోజు కుమారులలో దేవుని యొక్క లేఖనములో రాయబడిన కుమారులు ఎంతమంది అనే చిన్న అంశం మీద మనం మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి అన్నాడు. ఏం చేస్తున్నారంటే మక్కి దింపేస్తున్నారు. A² + B² = 2AB కాకుండా 3AB అని రాశాడు. వాడు కాన్స్టాంట్ అనే చక్రవర్తి రాశాడు 325వ శతాబ్దంలో. వాని దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు కూడా క్యాథలికలు బయటకు వచ్చిన వాళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు, పెంతెకోస్తు వాళ్ళు, CSIలు వీళ్ళంతా కూడా అదే. క్యాథలిక్ తల్లి, CSI పెద్ద బిడ్డ, బాప్టిస్టు రెండో బిడ్డ, లూథరన్ మూడో బిడ్డ, వెస్లియన్ నాలుగో బిడ్డ, అందరికంటే చిన్న బిడ్డ పెంతెకోస్తు బైబిల్ ప్రకారం. అందుకే బైబిల్లో తల్లి సంఘం లేదు, అయ్య సంఘం ఉన్నది. ఆయన ఎవరు? యేసు ప్రభు అయినాడు. వీళ్ళు మానవులు పెట్టుకునే తల్లి సంఘం. వీళ్ళందరికీ ప్రపంచంలో ఉన్న అన్ని మత శాఖలకు, అన్ని డినామినేషన్కు తల్లి ఎవరు అంటే క్యాథలిక్. బైబిల్ చెప్తా ఉన్నది క్యాథలిక్ తల్లి సంఘం. ఇవన్నీ పిల్ల సంఘాలు. సో ఈ వర్తమానంలో ఉన్న సంఘాలు మాత్రం దేనికి సంబంధం లేదు, కేవలం దేవుని యొక్క వాక్యమునకు మాత్రమే అంటుకట్టబడున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, బైబిల్లో తండ్రులు, ఒక ఆయన పరలోకపు తండ్రి, ఇంకొక ఆయన ఎవరండి? విశ్వాసులకు తండ్రి. అంతేనా? మూడోవాడు ఎవరు? మూడోవాడు అబద్ధమునకు తండ్రి. అంతేనా? అవునా కదా? ఒక ఆయన పరలోకపు తండ్రి, ఇంకొక ఆయన విశ్వాసులకు తండ్రి, ఇంకొకడు అబద్ధమునకు తండ్రి. ఈ లోకంలో కన్న తండ్రి ఒక ఆయన. ఆ తర్వాత అంటే శరీరకరంగా నిన్ను కన్న తండ్రి, ఆ తర్వాతగా ఆత్మీయంగా నిన్ను వాక్యం ద్వారా కన్న తండ్రి. వీళ్ళందరికీ పేర్లున్నాయి. తండ్రి యొక్క పేరు, దేవుని యొక్క పేరు, ఆ తర్వాత పరిశుద్ధాత్మని యొక్క పేరు అన్నాడు ఆయన. వాళ్ళ పేరు ఉన్నది. మనం బైబిల్లో పోయిన వారం కాక అటుపోయిన వారం లేఖనాలు తీసి కూడా చూపించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఈరోజు కుమారులు, బైబిల్లో కుమారులు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి, అందుకే కొంచెం ఎక్స్ప్లెనేషన్గా కుమారుని గురించి మనం మాట్లాడుకుందాం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నింటికీ కర్తయ్యుండును, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఉన్నంత వరకు కూడా వాస్తవానికి వారసుడు, కానీ నువ్వు బాలునిగా ఉన్నంత వరకు దాసునికి బాలునికి ఏ భేదం లేదు. అంటే ఒక తండ్రికి సంబంధించిన ఆస్తి మీద అతడు బాలుడుగా ఉన్నంత వరకు ఆ ఆస్తి మీద అతనికి హక్కు ఉండదు. దాసుడు ఎలా ఉండాలనో ఆ విధంగానే కుమారుడు కూడా ఉంటాడు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. ఏం చేస్తారు? పురాతన కాలంలో పిల్లలు పుట్టిన తర్వాత కుమారులకు విద్యాబుద్ధులు చెప్పడానికి అడవిలో ఒక గురువు ఒక గుడారం వేసుకొని ఆయన ఉంటే ఆయన దగ్గరికి విద్య నేర్చుకోవడానికి తన పిల్లలను పంపేవారు. ఆ గురువు ఒక ఆధీనంలో ఉండేవాడు, లేదంటే గృహ నిర్వాహకుల ఆధీనంలో ఉండేవారు. ఏ సమయం వచ్చేంత వరకు యూదుల ఆచారం ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారముగా తండ్రి యొక్క నిర్ణయిస్తున్న సమయము, ఆ సమయం నిర్ణయించినప్పుడు ఒక ఇశ్రాయేల్ ప్రకారం ఒక ఫంక్షన్ చేసి, ఈ దినముకెళ్ళి ఈయన నా కుమారుడు, నా ఆస్తి అంతటి మీద ఇతడు హక్కుదారుడు అని
తన బంధువులను, శ్రేయభిలాషులను, తన గ్రామస్తులను, పెద్దలను, ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని విందు ఏర్పాటు చేసి ఈ రోజుకల్లి నా కుమారుడు పెద్దవాడయ్యాడు కాబట్టి ఇతనికి ఆస్తి మీద వారసత్వముగా హక్కు వస్తుంది అని బహిరంగంగా చెప్పేవాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఆ విధంగా చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే పురాతన కాలంలో రాజు ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఉన్నప్పుడు ఆ రాజు తన కుమారునికి విద్యాబుద్ధులు అన్నీ నేర్పించిన తర్వాత తన తదనంతరము రాజుగా పట్టాభిషేకం చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో బైబిల్లో దావీదు రాజు ఉన్నాడు. ఆయన అవసాన కాలం అనగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆయన కుమారుడైన సొలొమోనును పట్టాభిషేకం చేపించి దేవుని ప్రవక్త నాతాను చేత ప్రార్థన చేపించి అభిషేకం ఇప్పించి అతని తల మీద కిరీటం పెట్టి ఈ దినముకెళ్ళి నాకు బదులుగా నా కుమారుడైన సొలొమోను ఇక యూదా దేశమును, ఇశ్రాయేలు దేశమును పరిపాలించడానికి నేను ఆయనకు అధికారం ఇస్తున్నానని బహిరంగంగా ప్రకటించడం వల్ల అప్పటికెళ్ళి దావీదు కనుమరుగయ్యాడు. ఆ దినంకెళ్ళి సొలొమోను ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కుమారునికి ఎప్పుడు ఆధిక్యత వస్తుంది అనే విషయాలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంరక్షణ యొక్కయు గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉన్నది. అటువలే మనము బాలురమ ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఇంటిమి. మనం ఎట్లా ఉన్నాం? మనం ఒకప్పుడు బాలులమై ఉన్నప్పుడు అనగా బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలు అనగా లోక సంబంధంగా జీవించాం. మనం తాగేవాళ్ళు తాగారు, తినేవాళ్ళు తిన్నారు, పాపం చేసేవాళ్ళు పాపం చేశారు, ఎలా జీవించేవాళ్ళు ఆ విధంగా జీవించారు. కానీ దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే చూడండి ప్రియ సోదరుడా, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. మూల పాఠములు లోబడి దాసులమై ఇంటిమి. ఆ విధంగా కొంతకాలం ఒక విశ్వాసి తన జీవితంలో 30 సంవత్సరాల వయసులో యేసుప్రభు నమ్ముకున్నాడా, లేదా 20 సంవత్సరాల వయసులో యేసుప్రభు నమ్ముకున్నాడా, 10 సంవత్సరాల వయసులో యేసుప్రభు నమ్ముకున్నాడా, 15 సంవత్సరాల వయసులో యేసుప్రభు నమ్ముకున్నాడా, లేదంటే 50 సంవత్సరాల వయసులో యేసుప్రభు నమ్ముకున్నాడా, 70 సంవత్సరాల వయసులో యేసుప్రభు నమ్ముకున్నాడా, ఈ నమ్ముకునేంత వరకు కూడా ఈ మూలపాఠంగా లోక సంబంధమైన జీవితంలో జీవించేంత వరకు కూడా అతడు దాసుడే. దేనికి? పాపమునకు దాసుడైనాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ మూలపాఠం లోక సంబంధమైన మూలపాఠాల వైపు ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా యేసు ప్రభుని నమ్ముకొని ఉన్నవాళ్ళు కూడా చాలా వరకు ఇంకా మూల పాఠాలకు వెళ్ళి బయటికి రావటం లేదు. అనగా ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పితరుల పారంపర్య ఆచారాలు యేసు ప్రభు ఉన్న కాలంలోనే వాళ్ళ విధంగా జీవించారు. యేసు ప్రభు ఉన్న కాలంలోనే ఆ పితరుల పారంపర్య ఆచార ప్రకారం జీవించారు. ఒక దినంలో యేసు ప్రభు ఆయన శిష్యులతో కలిసి పంట చేలలో పోయినప్పుడు ఆయన శిష్యులు ఆకలింది, కంకులను తెంపుకొని వారు తినడం ప్రారంభించారు. అప్పుడు పరిసయ్యులు, సదుకాయలు ఆయనతో, ఇంకా యేసు ప్రభు ఎక్కడికి పోతే ఆయనతో పాటు 1000 మంది ఆయన వెంబడించేవారు. 100 మంది, 1000 మంది వెంబడించేవాళ్ళు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు అన్నారు, మీ శిష్యులేంటి ముఖము కడగకుండానే, చేతులు కడగకుండానే, ముఖము కడగకుండానే కంకులు వెన్నులు తెంపుకొని తింటున్నారు అని. ఇది మన పితరుల ఆచార పారంపర్య ఆచారాలను మీ శిష్యులు పాటించడం లేదు ప్రభా, మీ శిష్యులకు చెప్పు ప్రభా అని ఈ సదుకాయలు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, ఆయనను వెంబడించే వాళ్ళు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మనిషిని నోటిలోకి వెళ్ళి పోయినవి అతన్ని అపవిత్రపరచవు, కానీ అతని హృదయంలోకి వెళ్ళి బయటకు వచ్చినవి అతన్ని అపవిత్రపరచనున్నాడు. మీరు ఇంకనూ మీ పితరుల పారంపర్య ఆచారములను పాటిస్తూ దేవుని యొక్క వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అన్నాడు ఆయన.
అసలు ఎందుకు వ్యతిరేకత వచ్చింది యేసు ప్రభు మీద అంటే మనం గమనించి చూస్తే ఆయన స్వస్థతలు చేసినంత వరకు ఆయనకు జై కొట్టడం ప్రారంభించారు. అద్భుతాలు చేసినంత వరకు ఆయనను జై కొట్టడం ప్రారంభించారు. సూచక్రియలు చేసినంత వరకు ఆయన జై కొట్టడం ప్రారంభించారు. వాక్యం చెప్తూ ఉంటే జై కొట్టడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వేల మంది ఆయన వెంబడించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఈయన వారి యొక్క పితరుల పారంపర్య ఆచారాలను ఖండించడం ప్రారంభించాడో, అది మీరు చెయ్యొద్దని నికార్సుగా చెప్పాడో, అప్పుడు ఏమైపోయిందనగా యేసు ప్రభువుని వ్యతిరేకత రావడం ప్రారంభించింది ప్రజలకు. సో ఈరోజు కూడా ప్రియ సోదరుడా, వాక్యం ఎవరైతే నికార్సుగా చెప్తారో, సత్యమును సత్యముగా ఎవరైతే చెప్తారో, వర్తమానం ఎవరైతే చెప్తారో, ఎలాంటి కల్మషం లేకుండా ఎవరైతే చెప్తారో వారి మీద వ్యతిరేకత వస్తుంది. వారిని దూషించడం ప్రారంభిస్తారు, వారిని అవమానించడం ప్రారంభిస్తారు, వీలైతే వాళ్ళను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈయన ఖండించాడు, వాళ్ళ యొక్క ఆచారాలను ఖండించాడు, వాళ్ళ యొక్క పద్ధతులను ఖండించాడు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలను ఖండించాడు. మీరు పూర్తిగా వాక్యంలో నిలబడండి అన్నాడు, సత్యంలో నిలబడండి అన్నాడు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆ మూల పాఠంలో మీదే ఉన్నారు. వాళ్ళు మూల పాఠంలో ఏదైనా ఉన్నారు. వాళ్ళు అది దాటి బయటికి రమ్మంటున్నాడు యేసయ్య. ఆ మూల పాఠాలు ఉండి మీరు ఇంకా దాసులుగా ఉండకూడదు, మీరు ఇంకా బానిసలుగా ఉండకూడదు, మీరు అందులోకి వెళ్ళి బయటికి రావాలి. మీరు ఎందుకంటే మిమ్మల్ని కుమారుగా చేస్తున్నాను నేను, మీరు కుమారులు అయినారు, మీరు కుమారుగా చేయనీకి వచ్చాను నేను, మిమ్మల్ని ఆ మూల పాఠంలోకి వెళ్ళి విడిపించనీకి వచ్చాను నేను, ఆచారాలకు వెళ్ళి విడిపించనీకి వచ్చాను నేను, ఆ పితరుల పారంపర్య ఆచారాలకు వెళ్ళి మిమ్మల్ని దేవుని యొక్క వాక్యంలోకి నడిపించడానికి నేను ఇక్కడికి వచ్చానంటున్నాడు ఆయన. కానీ ఆయన చెప్పిన మాటలు, ఆయన దేవుడు, ఆయన శరీరధారి అయిన దేవుడు, ఆయన వాక్యము శరీరం ధరించుకొని వచ్చిన దేవుడు, ఆయన మాట వినటం లేదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కానుండి, కొన్ని వేల సంవత్సరాల కానుండి ఏం జరుగుతుందనగా ఆచారాలు పాటిస్తున్నారు. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్మనప్పుడు ఆచారాలు పాటించావు, సంతోషం. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువు నమ్మినావో, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచావో, ప్రియ సోదరుడా, యేసు ప్రభువును యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నావో, తీసుకొని ఇంకా నువ్వు పితరుల పారంపర్య ఆచారాలు పద్ధతులు ఇవి పాటిస్తున్నావు అని అంటే, అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో చెప్తున్నాడు, మీ విషయమై నా మనసు గాయపడుతుంది అన్నాడు ఆయన. వేదన కలుగుతుంది నాకు అన్నాడు ఆయన. 3వ అధ్యాయము. ప్రైజ్ లార్డ్. గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం మొదటి నుండి 7వ లేఖనం వరకు మనం చదువుకున్నాం. 11వ లేఖనంలో మనం చూసుకుంటే, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. దినములను మాసములను ఉత్సాహకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈయన మాట్లాడేది పౌలు కాదు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ప్రజలు యేసు ప్రభువును ఆ దినములో వ్యతిరేకించారు. కారణం ఏంటనగా ఆయన వారి యొక్క ఆచారాలను, వారి యొక్క సిద్ధాంతాలను ఖండించాడు. మీరు చేతులు కడగకుండానే భోజనం చేస్తున్నారు, ముఖము కడగనే భోజనం చేస్తున్నారు. మీ శిష్యులకు మీరు చెప్పండి ప్రభువా, మీ శిష్యులు సరిగా స్నానం చేయటం లేదు, మీ శిష్యులు సరైన వస్త్రాలు లేవు, మీ శిష్యులు సరైన జీవన విధానం లేదు మీ శిష్యులకు అంటే, వారు అప్పుడు చేసే జీవితం ఎలానగా వారు గ్రామాన్ని తిరగడము ప్రారంభించారు. వాళ్ళకున్న సమయం కొద్ది సమయమే, 3.5 సంవత్సరాలు మాత్రమే యేసు ప్రభుకు దేవుడిచ్చిన సమయం సువార్త ప్రకటించడానికి. 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం లేదు వారికి, ఆయనకు. కాబట్టి ఆ కొద్ది సమయంలోనే ఆయన 12 శిష్యులను ఏర్పాటు చేసుకొని వాక్యాన్ని ప్రకటించుకుంటూ, దేవుని రాజ్యాన్ని ప్రకటించుకుంటూ, వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ యొక్క ఆచారాలను, వాళ్ళ యొక్క పితరుల పారంపర్య ఆచారాలను ఖండించుకుంటూ ప్రజలను దేవుని యొక్క వాక్యంలోకి నడిపించమన్నాడు. సమయం లేదు వారికి. కాబట్టి వాళ్ళు వెళ్ళి సువార్త మీద ఎక్కువ, దేవుని యొక్క వాక్యం మీదనే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేశారు. దేవుని యొక్క వాక్యం ఎక్కువగా ప్రకటించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి. కానీ ఇక్కడ చూడండి, ఎవరైతే ఇంకా ఇప్పటికి కూడా క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకం దేవుని నమ్ముకొని యేసుక్రీస్తు నామములో బాప్తిజము తీసుకొని ఈ కాల వర్తమానం నమ్మి నువ్వు ఆచారాలు పాటిస్తున్నావంటే, సాంప్రదాయాలు పాటిస్తున్నావంటే, సిద్ధాంతాలు పాటిస్తున్నావంటే, ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని భయపడుతున్నాడు ఆయన. దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆచారాల్లో ఉంటావో, సిద్ధాంతాల్లో ఉంటావో, ఆ పద్ధతులలో ఉంటావో, ఇంకా నువ్వు దాసుడవే, నువ్వు వారసుడో కాదు, కుమారుడవు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే కుమారునిగా ఆయన ఈ లోకానికి దిగొచ్చి ఆయన ఏం చేస్తున్నాడుగా, నిన్ను వారసునిగా చేస్తున్నాడు. ఆయన ఎవరికి వారసునిగా చేస్తున్నాడు? దేవునికి వారసునిగా చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నాడుగా, మేము దేవునికి వారసులం కావడానికి ఇష్టం లేదు, లోకానికి వారసులం కావాలి, మేము ఆచారాలకు వారసులం కావాలి, మేము సాంప్రదాయాలకు వారసులం కావాలి, మేము అనేక వేల సంవత్సరాల కానుండి, అనేక వందల సంవత్సరాల కానుండి ఇవన్నీ జరుగుతున్నాయి క్రైస్తవ సమాజంలో. అవి చేయకపోతే ఎట్లా? సో మొన్ననే ఏంటిది ఈస్టర్. బైబిల్లో ఈస్టర్ ఉందా? ఏ అపోస్తుడైనా చేసిండా? యేసయ్య శిష్యులు? క్యాథలిక్ దాన్ని తీసుకొచ్చింది ఎవరనగా క్యాథలిక్. రోమన్ క్యాథలిక్ అనగా రోమా దేశంలో పాతకాలంలో ఎలాంటి విగ్రహారాధన చేసేవాళ్ళు, బయలుదేవతను, అష్టరోతు దేవతను, అక్కడ చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళ వరకు రోమీల సిద్ధాంతం ప్రకారం. కాబట్టి దాన్ని క్రైస్తవము అనే ముసుగులో వాళ్ళు బయటికి తీసుకొచ్చేశారు. అసలు రోమన్ క్యాథలిక్ క్రిస్టియానిటీకి సంబంధమే లేదు. పురాతన కాలంలో రోము సేమ్ విగ్రహారాధన, సేమ్ ఆ బొమ్మలను మొక్కడం. కానీ వేల సంవత్సరాల క్రితం రోమిలు బైబిల్లో ఉన్న రోమిలు ఎలాంటి దేవతలను మొక్కారో, ఎలాంటి విగ్రహాలను మొక్కారో, అష్టారోత దేవతను, బయలుదేవతను, ఇంకా చాలామంది వాళ్ళ వీనస్ దేవతను ఇవన్నిటిని మొక్కారో, ఆ విగ్రహారాధనే పేర్లు మార్చి యోసేపని, మరియమ్మని, యేసుప్రభని అవే విగ్రహాలను పెట్టి దీనికి ఏం చేశారు? క్రిస్టియానిటీ అని పెట్టేశారు. కథ 40 దినాలు లెంట్ డేస్. బైబిల్లో ఎవరన్నా ఈ లెంట్ డేస్లలో పెళ్ళిళ్ళు చేయరు, ఈ లెంట్ డేస్లలో శుభకార్యములు చేయరు. ఎవరు? క్రిస్టియన్స్, క్రైస్తవులు. మరి బైబిల్లో ఉందా? 40 దినాలు శ్రమల కాలం అని బైబిల్లో ఉందా? ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఇది చేస్తున్నావంటే నువ్వు ఎక్కడుంటున్నావు ప్రియ సోదరి సోదరుడా? ఇంకా నువ్వు మూల పాఠంలోని దాసుడవే, నువ్వు కుమారుడు కాదు. గుడ్ ఫ్రైడే 40 దినాలు మళ్ళీ ఏంటిది ఉపవాసము? ఆడు పొద్దుడికెళ్ళి సాయంత్రం దాకా ఉంటాడు. ఆ ఉపవాసం అంటే ఉండడు. ఎప్పుడుంటాడు తెలుసా? నైట్, పొద్దున తింటాడు, మధ్యాహ్నం తింటాడు, నైట్ ఉపవాసం ఉంటాడు. రాత్రి ఒక్క పూట తినకుండా నువ్వు రాత్రి తిన్నది పళ్ళ రసమో జ్యూస్ తాగితే మంచిగా, ఇంత మజ్జిగదైనా మంచిగా నిద్ర పడుతుంది. లెంట్ డేస్ బ్రదర్, శ్రమల కాలం. ఎవరికి శ్రమలండి? ఎవరికి శ్రమలు? యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిండు, నేను శ్రమపడ్డాను, మీరు నా కోసం శ్రమపడండి అని ఎక్కడైనా చెప్పిండా యేసయ్య? కొత్త నిబంధన గ్రంథంలో కానీ, పాత నిబంధన పుస్తకంలో కానీ ఎక్కడైనా, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మకున్న దేవుడు, కొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలలో శరీరధారైన దేవుడు, తర్వాత అపోస్తల కార్యంలో మళ్ళీ అదే పరిశుద్ధాత్మకున్న దేవుడు, ఎక్కడైనా మీరు శ్రమపడండి నా నిమిత్తం, ఒక 40 రోజులు శ్రమపడండి అని చెప్పిండా? బైబిల్లో ఉన్నదా? ఇది మూల పాఠం. అది పోనీ ఈరోజు కూడా బైబిల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది మనకు? ఇస్రాయల్కి వెళ్ళే బైబిల్ వచ్చింది మనకు. మరి ఈరోజు ఇస్రాయల్ దేశం ఉన్నది, ఇస్రాయేలీలు ఉన్నారు, వారు ధర్మశాస్త్రం చదువుతున్నారు. మరి ఆ ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళి
మీ ఇస్రాయల్ మీ దగ్గరికెళ్ళే, మీ ధర్మశాస్త్రంలోకెళ్ళే, మీ ప్రవక్తల లేఖనంలోకెళ్ళే వాక్యం బయటకు వచ్చింది మాకు. కాబట్టి మరి మీరు 40 దినములు లెంట్ డేస్ పాటిస్తున్నారా మీరు అని అడగండి. ఒక ఇస్రాయలుడు కింది మీద కూర్తాడు, వాడు డైరెక్ట్ దయ్యం బోధ అంటాడు. వాడు డైరెక్ట్ ఏమంటాడు? దయ్యం బోధ మీది. ఈ లెంట్ డేస్ పాటించేటోళ్ళు అది దయ్యమాత్మ వాళ్ళలో ఉన్నది, పరిశుద్ధాత్ముడు కాదు. ఒక ఆయన పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన 40 దినములు 40 రాత్రులు దేవుని సముఖంలో ఉండి ఏం తీసుకొచ్చాడు? ఆయన ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు, కట్టడాలు, విధులు, వాక్యము తీసుకొచ్చాడు. ఆయన ఎవరనగా మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి అగ్ని స్తంభంలో దేవుడు దిగొచ్చి దేవుడు పిలిస్తే మోషే వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకురావడానికి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకల మీద, ఒక పలక మీద 5 ఆజ్ఞలు, ఇంకో పలక మీద 5 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కలిగిన పలకను రాసిచ్చి కట్టడాలు, విధులు వీటిని తీసుకొచ్చాడు పాత నిబంధన గ్రంథంలో. అది లెంట్ డేస్ కాదు, శ్రమల కాలం కాదు. మళ్ళీ కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. ఆయన 40 దినములు ఉపవాసం ఉండి దివారాత్రం ప్రార్థన చేసి ఆయన ఏం తీసుకొచ్చాడు? ఆయన దేవుని యొక్క కృపా వాక్యము తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మోసే అన్న నా వంటి యొక్క ప్రవక్తను మీ సోదరులకెళ్ళి దేవుడు మీ కొరకు పుట్టించును, కాబట్టి ఆయన మాట వినండి, ఆయన మాట వినని వాడు సమాజంలోకి వెళ్ళి కొట్టివేయబడును అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే ఎలాంటి ప్రవక్త? మోసే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి వెళ్ళి. యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉండి అనేసనగా కృపా వాక్యమును తీసుకొచ్చాడు ఆయన. వీరు ఇద్దరు, అది కూడా శ్రమ కాదు, అది లెంట్ డేస్ కాదు. అసలు లెంట్ డేస్ అనే పదమే బైబిల్లో లేదు. అది సిద్ధాంతం, అవి ఆచారాలు. అవి నువ్వు చేస్తున్నావంటే ప్రియ సోదరుడా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇంకా దాసుడవే, నీవు కుమారుడు కాదు. నువ్వు ఈస్టర్, గుడ్ ఫ్రైడే సెలవుని పట్టుకపోయి అక్కడ సమాధానాల్లో పెడతాను, మళ్ళీ 4 గంటలకు తీసుకొస్తాను. ఇంకా భయంకర విషయం ఏంటంటే ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈస్టర్ నాడు 4 గంటలకు చర్చిలలో ఆరాధన పెడతాను. 4 గంటలకు ఈస్టర్ వర్షిప్ చేస్తున్నాం మేమని మెసేజ్ వాళ్ళు బల్లలు గుద్ది ప్రసంగాలు చేసేవాళ్ళు. సంఘంతో 4 o'clock అందరు పోతాను అక్కడికి. ఏం నడుస్తుంది? దయ్యం నడుస్తుంది అక్కడ, పరిశుద్ధాత్ముడు కాదు. ఈస్టర్ వర్షిప్ అని ఎర్లీ మార్నింగ్ 4 o'clock పెడుతున్నారు. బైబిల్లో ఉందా? ఏ అపోస్తలుడైనా చేశాడా? ఈ కాల ప్రవక్త బ్రదర్ బ్రానం చేశాడా? ఈస్టర్ వర్షిప్ అట దాని పేరు. ఈస్టర్ సర్వీస్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఇక నీకు డినామినేషన్కి తేడా ఏంటి? ఆ డినామినేషన్ ఏ నరకానికి పోతాడో నువ్వు కూడా అదే నరకానికి పోతావు. నువ్వు మళ్ళీ బల్లలు కొద్ది ప్రసంగాలు చేస్తారు, మేము పెద్ద తీసుమార్కాల్లో మేమని. సండే ఈస్టర్ వర్షిప్ చేసేవాళ్ళు ఎండ్ టైం మెసేజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మారు మనసు దేవుడు దయచేయను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మనోనేత్రాలు దేవుడు తెరువును గాక. ఏడిపోతాను ఆచారం కదా చేసేది. అది ఈస్టర్ నాడు ఏంటి? నువ్వు వర్షం సండే ఆదివారం వర్షం నడిపించాలో వర్షం నడిపించను, కానీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock సంఘంలో చెప్పి అందరు రావాలి, ఈస్టర్ సర్వీస్ చేయాలి మార్నింగ్. అది చేయాలన్నా మరి ప్రతిరోజు ప్రతి సండే చేయి ఈస్టర్ సర్వీస్. అది ఎవ్రీ సండే చేయను. తెల్లారు వెళ్ళి అందరూ రకం జాబులు చేసుకుంటారు వాళ్ళు, కానీ ఈస్టర్ రోజు ఎట్లా చేయాలి? సరే ఆ ఈస్టర్ డేట్ ఒక సంవత్సరం ఒక రోజు వస్తుంది, ఒక సంవత్సరం ఇంకొక రోజు వస్తుంది. ఏడికి పోతున్నావు? ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు దొంగలు ఉన్నారు. ఈ కాల వర్తమానంలో ఉన్న బోధకులు దాదాపు 70% దొంగ బోధకులు ఉన్నారు. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వర్తమానం మలుచుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాక్యాన్ని మలుచుకుంటున్నారు. కొంచెం డబ్బు రాగానే, కొంచెం పేరు ప్రఖ్యాతలు రాగానే మా అంతటి గొప్పోడు లేడని విర్రవీగుతున్నారు ఈ ఎండ్ టైం మెసేజ్లో ఉన్న వాళ్ళు. ఎక్కడుందండి ఈస్టర్ సర్వీస్ మార్నింగ్ 4 o'clock? ఈ కాలం నుంచి ప్రవక్త బ్రదర్ బ్యానం చేశాడు. అది అమెరికాలో గదే దెయ్యం ఉన్నది, ఇండియాలో గదే దెయ్యం ఉన్నది. దాన్ని రుద్దుతున్నారు ప్రజల మీద బలవంతంగా. కెనడాలో ఎవడో చేస్తే బాగుంది దగ్గర డబ్బులు తెచ్చుకొని ఇక్కడ చేసుడు.
జర్మనీలో కూడా ధనవంతుడు చేస్తే ఎందుకంటే చేస్తున్నాడు, వాడు డబ్బులు ఇస్తాడు, లక్షలు లక్షలు ఇస్తాడు, వాడు కోట్లు కోట్లు ఇస్తాడు, వాడు తెచ్చుకో, నువ్వు మంచిదే, దేవుని స్తోత్రం, నువ్వు ధనవంతుడుగా ఐశ్వర్యవంతుడుగా దేవునికి మేమే కలును కాక. కానీ వాక్యం ఏం చెప్తున్నది, వర్తమానం ఏం చెప్తున్నది, ఈ కాలంకి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం ఏం చెప్పాడు, అది చాలా ఇంపార్టెంట్. అది ఆయన ఈ కాలంకి వచ్చిన ప్రవక్త వాక్యంలో లేనిది ఏ విషయం చెప్పలేదు. ఆయన అనేక వర్తమానాలు చెప్పాడు. ఆయన నేను ఏదైనా చెప్పాను అని అంటే వాక్యంలో ఏదైతుందో దాన్నే నేను చెప్తున్నాను. నేను వాక్యంలో లేనిది నేను చెప్తే నన్ను మీరు ప్రశ్నించండి అన్నాడు. మరి ఏ అపోస్తుడైనా ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఈస్టర్ అని డేట్ పెట్టుకొని 4 o'clock మీ చర్చిలో మన చర్చిలో వర్షిప్ చేద్దాం రండి, ఈస్టర్ వర్షిప్ చేద్దాం రండి అని చెప్పాడు ఆయన. బైబిల్ ఏ అపోస్తుడైనా ఉన్నాడా? పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, మత్తయి కానీ, లూకా కానీ, మార్కు కానీ, ఆంద్రేయ కానీ, మన ఇండియాకు వచ్చిన తోమా కానీ ఎవరైనా చేశారా? ఇది ఎవరిది? ఈ సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ సిద్ధాంతం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? రోమా దేశంలోకి వెళ్ళి వచ్చింది. ఈ స్తోత్రం హల్లెలూయా. ఈ వర్తమానం అమెరికాకి వెళ్ళి వచ్చింది, వాక్యం ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చేసింది. కానీ సిద్ధాంతాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? రోమా దేశంలోకి వెళ్ళి, రోమన్ క్యాథలిక్లకి వెళ్ళి వస్తున్నాయి. అంటే ఏం చెప్తుంది బైబిల్? నువ్వు మూలపాఠాలు ఉన్నావంటే నువ్వు ఇంకా దాసుడవే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఎంత కోటీశ్వరుడైనా ప్రియ సోదరుడా ఈ సాంప్రదాయం చేస్తున్నావంటే నువ్వు ఇంకా దాసుడవేను, కుమారుడవు కాదు. కుమారుడవైతే దేవుని వారసుడు అని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. ఇక నేను కాదు చెప్పేది. 6వ లేఖనం 4వ అధ్యాయం గలతీ పత్రిక 4 మరియు మీరు కుమారుల అయినందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైనా మూలపాఠాలు వదిలేసుకుంటే, ఆచారాలు వదిలేసుకుంటే, సాంప్రదాయాలు వదిలేసుకొని ఎక్కడ రమ్మన్నాడు? ఆయన వాక్యంలోకి రమ్మన్నాడు. అసలు యేసు ప్రభువును వ్యతిరేకించింది అందుకు. వాళ్ళ ఆచారాలను ఖండించాడు, వాళ్ళ సిద్ధాంతాలను ఖండించాడు, వాళ్ళ జీవన శైలిని ఖండించాడు. కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటును మర్చిపోయి కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. ఇర్మియా ప్రవక్త రాసిన మాట ఇది, నాది కాదు. ఏం మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త? నా ప్రజలు తోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఎవరు? దేవుని బిడ్డలు. చూపించే వాళ్ళు లేరు వారికి, సత్యాన్ని చూపించేవారు లేరు వారికి. వారి కాపరులు కొండల మీనికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. అవునా కదా? ఎవరు తప్పిస్తున్నారట? కాపరులు అనగా దేవుని సేవకులు. అంటే నువ్వు కుమారునిగా కావడము ఈ సేవకులకే ఇష్టం లేదు. వారికి నువ్వు నిత్యజీవం పోవడం వానికే, సేవకునికే ఇష్టం లేదు. కొండకు తీసుకొని పోతాను అట వాళ్ళు. కొండకు తీసుకుంటూ త్రోవ తప్పించేశారు కదా. కాపర్లు అంటే ఎవరు? దేవుని సేవకులు కదా? అవునా కాదా? కానీ ప్రజలు ఏంటంటే ప్రజలకు అలాంటి వాళ్ళే కావాలి. మరి ఒక బ్రదర్ని అడిగితే నిత్యజీవం పోతావా బ్రదర్ అంటే ఏమో అన్నా నాకు తెలియదు నాకంటాను. క్రిస్టియన్ అయినా ఎవ్రీ సండే చర్చికి వెళ్తాడు. మరి ఇంత నువ్వు దేవుని కోసం కష్టపడతానో, ఇంత ప్రయాసపడతానో దేవుని కోసం, మరి నువ్వు నిత్యజీవం పోతావా నువ్వు అని అడిగితే ఏమో బ్రదర్ నాకు తెలియదు బ్రదర్. మరి ఎందుకు యేసు ప్రభువుని నమ్మడం నువ్వు? ఎందుకు నువ్వు చర్చికి వెళ్ళడం? నువ్వు దేనికోసం వెళ్ళడం చర్చికి? నువ్వు యేసు ప్రభువుని నమ్మి మందిరానికి వెళ్తున్నావంటే నువ్వు నిత్యజీవం పోవాలి కదా. ఆ స్థలంలోకి నిత్యజీవానికి వెళ్ళాలి కదా, పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా. నువ్వు వాళ్ళకే లేదు నమ్మకం నిత్యజీవాన్ని పోతామని. ఎందుకు? వారికి వాక్యం బోధించే కాపరి కరెక్ట్ కాదు అక్కడ.
కాపరి కాదు. ఇక 4వ వాక్యంకి వెళ్ళి మనం చదువుకుందాం. ఇదే 50వ అధ్యాయం ఇర్మియా. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఇశ్రాయేలు వారు యూదా వారు అక్కడికి వస్తారట, ఏడ్చుకుంటూ కన్నీరు కాచుకుంటూ వస్తారట. మనం దేవునితో విచారణ చేసుకుందాం రా అని. ఈరోజు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు అంటే ఎందుకు వస్తున్నావు? నీ కష్టమును నీ బాధను దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన కృపను, ఆయన సమాధానం, ఆయన శాంతిని, ఆయన నిత్యజీవాన్ని పొందుకోవడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ విధంగా ప్రజలు వస్తారట. అయ్యా మాకు కష్టం ఉంది, మా కష్టాన్ని తీర్చు ప్రభా, మాకు శ్రమ ఉంది, శ్రమను తీర్చు ప్రభా అని దేవుని ఎద్దుకు వస్తారట వారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇర్మియా ప్రవక్త చెప్తున్న మాట. ఎన్నటికీ మరోపడని నిత్య నిబంధన చేసుకొని, ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకుందాము రండి అని చెప్పుకొనుచు, దేవుని మనం కలుసుకుందాం రమ్మని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చెదరు. దేవుని దగ్గర సియోనుకి వెళ్ళాలి, నిత్యజీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలని అడుక్కుంటూ వస్తున్నాడు వాళ్ళు. ప్రవక్త ఇర్మియా మాట్లాడుతున్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభువుకు దాదాపు 800-700 సంవత్సరాల క్రితం ఇర్మియా ప్రవక్త చరిత్ర ప్రకారం ఆ ప్రవక్తే చెప్తున్నాడు, యెరూషలేము ప్రజలు యూదా ప్రజలు ఏకమైపోతారంట. ఏకమై వాళ్ళు కలుసుకొని మనం దేవుని వైపు తిరుగుతాం రా, మనం దేవుని దగ్గర విచారణ చేసుకుందాం రా మనం అని దేవుని దగ్గరికి వచ్చి నిత్య నిబంధన చేసుకొని వస్తారట వాళ్ళు. యెహోవాను కలుసుకుందాము రండని చెప్పుకుంటారు. నువ్వు అందుకే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ నువ్వు మందిరానికి వస్తున్నావు అంటే దేవుణ్ణి కలుసుకోవడానికే మందిరానికి రావాలి. నువ్వు ఎవరిని కలుసుకోవడానికి? దేవుని కలుసుకోవడానికి, దేవుని కలుసుకోవడానికి మందిరానికి రావాలను చెప్పుకొనొచ్చు. సియోను తట్టు అభిముఖులై అచ్చడికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చేదారు. ఇదే యెహోవాకు, నా ప్రజలు తోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఏమారట ఈ ప్రజలు? తోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీనికి వారి తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించెదరు. 2 కొండలు, పెద్ద పెద్ద సంఘాలు. మా చర్చిలో బ్రదర్ 150 మంది. ఒక ఆయన అంటాడు 500 కుటుంబాలు ఉన్నాయి బ్రదర్ మా చర్చిలో అంటాడు ఆయన. నేనన్నా 500 కుటుంబాలు మరి పరలోక రాజ్యం పోతాయా బ్రదర్ అన్న? అట్లా అడుగుతున్నావు ఏంటి బ్రదర్ నన్ను? మరి కాపరి నీకే నిశ్చయిత లేదు కదా. నీ చర్చిలో 500 కుటుంబాలు ఉంటే మరి 500 కుటుంబాలు నిత్యజీవానికి పోతున్నాయా? పోతారా? 100 కుటుంబాలు నిత్యజీవానికి పోతారా? 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలు నిత్యజీవానికి వెళుతారా? ఆ నిత్యజీవాన్ని తీసుకొని వెళ్ళే వాక్యం నువ్వు చెప్తున్నావా? అక్కడ నిత్యజీవాన్ని నడిపించే వాక్యం నువ్వు బోధిస్తున్నావా? వాక్యం నువ్వు వాక్యంగా బోధిస్తున్నావా? అది మనం ఎలా చెప్తాం బ్రదర్ అంటుండ ఆయన. ఆ విషయాన్ని మేము ఎలా చెప్తాం బ్రదర్ అంటున్నాడు. అంటే ఏం బోధిస్తున్నావు వాక్యం నువ్వు అక్కడ? ఏం వర్తమానం బోధిస్తున్నావు అక్కడను? అంటే నువ్వు బోధించే వాక్యము నీ ఎద్దకు వచ్చే విశ్వాసులను నిత్యజీవం నడిపించే వాక్యం కాదా? అందుకే ఇర్మియా ఏమంటున్నాడు? వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించేవారు. అసలు త్రోవని మార్గమే మూసేసారు వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటు మర్చిపోయారు. కొన్ని రోజులు ఈ సంఘము, కొన్ని రోజులు ఆ సంఘం, కొన్ని రోజులు ఆ సంఘం, కొన్ని రోజులు ఆ సంఘం. ఇంకంటే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి చేయగొట్టుడు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేయగొట్టుడు. దిగవలసిన చోటే మర్చిపోయారు వాళ్ళు. ఎక్కడ దిగాలి? దేవుని యొక్క వాక్యంలో నిలబడాలి కదా ఒక విశ్వాసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబడాలి? వాక్యంలో నిలబడాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు అక్కడ, నువ్వు ఇంకా మూల పాఠాల వైపు కనుక నీవు ఉంటే నువ్వు కుమారుడుగా దాసుడవు. నువ్వు కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవును. దేనికి వారసుడవు? నిత్య జీవమునకు వారసుడవు. నువ్వు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన
నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రవక్త ప్రతి వర్తమానం ఇంచుమించు అన్ని వర్తమానం నువ్వు మందిరముకు వస్తున్నావంటే యేసును కలుసుకోవాలి అన్నాడు ఆయన. లుకింగ్ అంటూ జీసస్ అనే వర్తమానం మీరు చదవండి. యేసును కలుసుకోవాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని కలుసుకోవాలి. కొండకు వెళుతున్నారు, దిగవలసిన చోటు మర్చిపోయారు. ఈ పాస్టర్ కొంచెం గట్టిగా మాట్లాడితే ఆయన బంధు ఆ సంఘం బంద్, వాళ్ళు ఇంకో సంఘం, మళ్ళీ అక్కడ నచ్చని వాక్యం వస్తే అక్కడికి వెళ్ళి మారి ఇంకో సంఘం, ఆడ నచ్చని వాక్యం వస్తే ఆడికి వెళ్ళి మారి ఇంకో సంఘం, ఆడ నచ్చని వాక్యం వస్తే మళ్ళీ ఇంకో సంఘం. కొండ తిరుక్కుంటూ ఉన్నారు. ఏడ దిగాలనో అర్థమైతలే వాళ్ళకు, ఎక్కడున్నాలో అర్థమైతలే వారికి. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర పోడు, ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర పోడు, ఎవరు బండ్లు కొనిస్తే వాళ్ళ దగ్గర పోడు, ఎవరు పిల్లల ఫీజులు ఇస్తే వాళ్ళ దగ్గర పోడు, ఎవరు నెల సాయం చేస్తే వాడి దగ్గర పోడు. దస్తుడవా, భిక్షగాడివాను అడుక్కోవడానికి? ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ చేయగొట్టడం సేవ. ఇదేనా క్రిస్టియానిటీ అంటే? క్రిస్టియానిటీ అంటే ఏముండాలి? క్రీస్తు యొక్క ఆత్మ ఉండాలి నీలో. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి ఆయన పౌలు చెప్తున్నాడు. అందుకే ఒక మాట చూపిస్తా. లూకాసు వార్త 18వ అధ్యాయం చదువుకొని మనం ఈరోజు ముగించుకుందాం. 18వ అధ్యాయం 8వ లేఖనం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ లేఖనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా, వాటి విషయం కాదు, వారి చదువు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న క్వశ్చన్ మార్క్. ప్రశ్నేనా? మనుష్య కుమారుడు రాబోతున్నాడు, ఆయన మనుష్య కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రశ్నిస్తున్నాడు విశ్వాసులను ఆయన. యేసయ్య ప్రశ్నిస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు, ఆయన మధ్యాహ్నంలో రాబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కనుగొనునా అంటే క్రైస్తవులలో విశ్వాసం ఉండదు. డబ్బుల మీదనే విశ్వాసం ఉంటుంది, ధనవంతుల మీదనే విశ్వాసం ఉంటుంది, పెద్ద పెద్ద సంఘాల మీదనే విశ్వాసం ఉంటుంది, సూటు బూట్ వేసుకున్న వాళ్ళ మీదనే విశ్వాసం ఉంటుంది, ఏసీ కార్లలో తిరిగే వారి మీదనే విశ్వాసం ఉంటుంది. కానీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మీద నీకు విశ్వాసం ఉండాలి. నీకు చెప్తే ఎవరు రారు. వస్తారా? ఎవరు రారు. నచ్చదు కూడా ఈ వాక్యం, ఎవరికి నచ్చదు, ఇష్టపడరు. ఒక్కసారి పిలుస్తూ మళ్ళీ రెండోసారి పిలుస్తలేరు నన్ను. ఒక్కసారి వాళ్ళ చర్చలో వాక్యం చెప్పడానికి పోతే మళ్ళీ రెండోసారి పిలుస్తలేరు. ఎందుకంటే పిట్ట కథలు చెప్పలేము మనం, స్టోరీలు చెప్పలేము మనం. ఏం చెప్పాలి? వాక్యమై బోధించాలి, వర్తమానమే చెప్పాలి, సత్యమును సత్యముగా చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసము కనుగొనునా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరు, నువ్వు ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవునికైతే నువ్వు మొరపెడుతున్నావో ఆ దేవుడు అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు నీలో విశ్వాసం ఉంటుందా? ఎందుకు ఉండదు? మూలపాఠాల వైపు వెళ్తున్నావు కదా, ఆచారాల వైపు వెళ్తున్నావు కదా, సిద్ధాంతాల వైపు వెళ్తున్నావు కదా, నీ విశ్వాసం అక్కడ ఉంది కదా. ఇంకా నువ్వు దాసుని ఉండాలని ఇష్టపడుతున్నావు కదా, కుమారుడు ఉండడానికి ఇష్టపడలేదు కదా. నువ్వు కుమారుడు ఉండాలంటే ఆ కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుమారుడు అయితే, నువ్వు ఆయన ద్వారా కుమారుడు అయితే నువ్వు దేవునికే వారసు. నేను
యేసయ్య నిన్ను ఎక్కడ ఏ స్థానం పెడుతున్నాడు? ఆయన దేవుని వారసునిగా నిన్ను చేస్తున్నాడు యేసయ్య నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారు? మేము దేవునికి వారసులు ఉన్నామేమో దయ్యానికి వారసులు ఉంటామంటున్నారు. వారు చేస్తే దయ్యం ఆరాధన, గుడ్ ఫ్రైడే చేస్తే దయ్యం ఆరాధన, లెంట్ డేస్ పాటిస్తే దయ్యం ఆరాధన, మూల పాఠాలకు తిరిగితే దయ్యం ఆరాధన. దయ్యమే, కానీ చేసేది క్రిస్టియానిటీ అనే ముసుగు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? పురాతన కాలంలో ఉన్న రోమా దేశంలోకి వెళ్ళి వచ్చాయి. పురాతన కాలంలో రోమా దేశంలో ఉన్న అదే క్రిస్టియానిటీని ముసుగేసుకొని రోమాన్ క్యాథలిక్లో వచ్చి బిడ్డలను కన్నది. అది తల్లి సంఘం, పెద్ద బిడ్డ సిఎస్ఐ, రెండో బిడ్డ బాప్టిస్టు, మూడో బిడ్డ లూథరను, నాలుగో బిడ్డ అందరికంటే చిన్న బిడ్డ పెంతెకోస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తల్లి సంఘం తల్లి సంఘం తల్లి సంఘం. బైబిల్ ఎక్కడ తల్లి సంఘం ఉందా? పేరు ఉందా బైబిల్లో? తల్లి సంఘం అని ఎక్కడ ఉందా బైబిల్లో? బైబిల్లో లేని అన్నీ పెడతారు. అయ్యా సంఘం ఉన్నది. ఎవరయ్యా? యేసయ్య మన అయ్యా. ఆయన సంఘం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అయ్యా సంఘం ఉండాలి, మనం తల్లి సంఘం కాదు. మనకు ఫెలోషిప్ ఉండాలి, సహవాసం ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, విశ్వాసము కనుగొనునా అని అంటున్నాడు ఆయన. అంటే చూడండి, యేసు ప్రభువే ఆయన చూస్తే విశ్వాసం ఉన్నదంట క్రైస్తవులలో. ఇంత భయంకరమైన విషయం కాదా ఇది? అవునా కాదా? అంతేనా కదా? కానీ దేవుని ఉద్దేశం ఏంటిది? నిన్ను కుమారునిగా చేయడము దేవుని ఉద్దేశం. నువ్వు కుమారునిగా దేవునికి ఉండాలి, నువ్వు కుమార్తెగా దేవునికి ఉండాలి. దాని ద్వారా నువ్వు వారసత్వం పొందుకోవాలి. దేవుని ద్వారా వారసత్వం, నిత్య జీవానికి నువ్వు వారసునిగా ఉండాలి, పరలోక రాజ్యానికి నువ్వు వారసునిగా ఉండాలి, దేవుని ఆశీర్వాదాలను వారసునిగా ఉండాలి, దేవుని యొక్క కృపకు నువ్వు వారసునిగా ఉండాలి, దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు వారసునిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ వారసత్వము కాకుండా మూల పాఠాల వైపు కనుక తిరిగితే, సిద్ధాంతాల వైపు కనుక తిరిగితే, ఆచారాల వైపు కనుక తిరిగితే, మా తాత చేసిండు, మా అయ్య చేసిండు, మా అవ్వ చేసింది, మా అమ్మ చేసింది, నేను చేస్తా, ఇవన్నీ చేసుకుంటా పోయినావు అనుకో, నువ్వు ఏడికి పోతావు? పేసోడా నరకానికి పోతావు, నువ్వు దయ్యానికి వారసుని అవుతావు. నువ్వు కుమారునిగా ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆ కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. మీరు మీ పితరుల పారంపర్య ఆచారములు పాటిస్తూ దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు అన్నాడు ఆయన. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవండి. ఆ 23వ అధ్యాయం అంతా కూడా ఎవరైతే తప్పుడు వాక్యం బోధిస్తారో, ఎవరైతే తప్పుడు వర్తమానం బోధిస్తారో, ఎవరైతే వాక్యానికి సిద్ధాంతాలు యాడ్ చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడిన యేసయ్య, వాళ్ళ గురించి మాట్లాడిన ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దారుణమైన విషయం ఇది. సిగ్గుపడాలి క్రైస్తవులు, ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలి. యేసయ్య ఏం చెప్పిండో దాన్ని నువ్వు పాటించను, ప్రభు ఏం చెప్పిండో అది పాటించాలను, లేదా దానికి ప్రయత్నం చేయాలి, దానికోసం పాటుపడను, అది చేయడానికి ప్రయత్నం చేయను. దేవుడు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆస్వాదిస్తాడు ఆయన. అందుకే ఏమంటే, ఇంకా మీరు మూల పాఠంలో వైపు ఉంటే నువ్వు కుమారుడు కావు ప్రియ సోదరి సోదరుడా. అది దాటి రావాలను, ఆ స్థలంలోకి వెళ్ళి బయటికి రావాలి. ఇంకా దేవుని నమ్ముకొని మా తాత ఇట్లా చేసిండు, మా అయ్య ఇట్లా చేసిండు, మా ఆవి ఇట్లా చేసింది, మేము ఇట్లా చేస్తాం, మేము మా పితరులు ఇలా చేశారు అని నీ ఆలోచన విధానం ఉంటే ఎక్కడ ఉంటున్నావు నువ్వు? దాసుడో నువ్వు, కుమారుడో కాదు. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆయన మనల్ని కుమారులు చేయాలనుకుంటున్నాడు, ఆయన మనల్ని కుమార్తెలు చేయాలనుకుంటున్నాడు. ఆయన నువ్వు కుమారుడవు కుమార్తెవు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేనికి వారసుడవు? నిత్య జీవానికి వారసుడు. మొన్నగా పెళ్ళికి పోయినా నేను, నిన్నగాక మొన్న, క్రిస్టియన్ మ్యారేజ్. మంచిగా 50 నిమిషాలు గంట సేపు వాక్యం చెప్పిండు పాస్టర్ గారు. క్రిస్టియన్ ప్రకారమే రింగ్స్ మార్చుకున్నారు, అన్నీ జరిగినాయి, భోజనాలు అయిపోయినాయండి. ఇక స్టార్ట్ చేసింది. ఇక క్రిస్టియన్ మ్యారేజ్లో ఏం పెట్టాలి? యేసయ్య పాటలు పెట్టాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. మొత్తం పెళ్ళి అయిపోయింది, ఫంక్షన్ అయిపోయి, రిసెప్షన్ మొత్తం అయిపోయింది. పెళ్ళి అక్కడే, రిసెప్షన్ అక్కడే, రెండు అక్కడనే జరిగినాయి.
ఎందుకంటే అబ్బాయి వాళ్ళ బంధువులు అమ్మాయి వాళ్ళ బంధువులు కూడా హైదరాబాద్ ఉంటారు వాళ్ళు, కాబట్టి అక్కడే జరిగినాయి. కథను డెక్కు పెట్టిళ్ళు, పాటలు పెట్టిళ్ళు, పొరగాళ్ళు పైగా డ్యాన్స్ చేస్తున్నారు, డీజే డ్యాన్స్. షోలు గిల్లు మంటనే భోజనాలు చేయ, ఒక్కరి మాట ఒకరికి వినబడతలేదు. పేరేమో క్రిస్టియన్ మ్యారేజ్, అంతా అయిపోయింది, సినిమా పాటలు పెట్టిళ్ళు, డ్యాన్స్లు వేస్తున్నారు. ఇక ఏం క్రిస్టియానిటీ ఉంది? ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచబడతాడు? పాస్టర్ చెప్పిన పాస్టర్ గారు ఒకసారి చెప్పండి వాళ్ళకు, ఇంత మంచిగా క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది, ఆ సినిమా పాటలు పెట్టి అదే స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తాడు ఏంటండి అది? మనం చెప్తే వినరండి వాళ్ళు, మనం చెప్తే వాళ్ళు వినరండి వాళ్ళు. ఇక విసుగొచ్చి ఆస్తి వచ్చి అక్కడికి బయటకు వచ్చేసినాడు ఆయన. షోలు గిల్లు అంటానే అవి, ఏసీ ఫంక్షన్ హాల్, రకాల భోజనాలు పెట్టారు అక్కడ. పరిశుద్ధ వివాహం అని పెళ్లి పత్రిక మీద ఉన్నది. అయిపోయింది కదా, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, డ్యాన్సులు వేస్తూనే ఉన్నాడు. తాగినోడు వచ్చేస్తాడు, గుట్కాలు తినోడు ఎత్తాడు, తంబాకు తినోడు ఎత్తాడు, అందరూ డ్యాన్సులు వేస్తున్నాడు అక్కడ. ఎంత అవమానం దేవునికి అది! చాలా దారుణమైన విషయం కదా. ఇవి పోవాల క్రైస్తవులకు వెళ్ళవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇంకా చేస్తున్నావంటే ఎక్కడ ఉంటున్నాను? మూలపాఠంలో ఉండి దాసునిగా ఉంటున్నాను, కుమారుని కావటం లేదు. నువ్వు కుమారుని అయితే దేవుని ద్వారా వారసుడవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడు ఏం మాట్లాడుతున్నాడైనా పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎప్పుడైనా గమనించాలి, పరిశుద్ధ లేఖనము, బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము మానవుని యొక్క ఆలోచన ప్రకారము, మానవుని యొక్క తలంపుల ప్రకారము కాదు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాసిన లేఖనమైనది. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీల రాసిన పత్రిక అని అంటున్నాడు, కానీ ఇక్కడ పౌలు కాదు రాసింది పత్రిక. ఎవరు రాశారు? పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? పౌలులో ఏ పరిశుద్ధాత్మ దేవుడైతున్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడే పౌలు ద్వారా లేఖన రాపించాడు. చూడండి, మోసే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం 5 కాండాలు రాశాడు, 5 పుస్తకాలు రాశాడు. అంటే అది మోసే కాదు రాసింది, అది మోసేలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. కీర్తనలు దావీదు రాశాడు, కానీ దావీదు కాదు అవి రాసింది, అవి దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట వచ్చారు, నేను చూపిస్తాను. నేను 2వ పేతురు 1వ అధ్యాయము 21వ లేఖనం. 2వ పేతురు 1వ అధ్యాయం 21వ లేఖనం చదవండి ఒకసారి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలు ఒక మనిషిని ఊహను బట్టి వచ్చిన లేఖనాలు కాదు, ఇవి మనిషిని యొక్క ఆలోచన బట్టి వచ్చిన లేఖనాలు కావు, మనిషిని యొక్క తలంపును బట్టి వచ్చిన లేఖనాలు కావు, ఒక మనిషిని యొక్క జీవన శైలి ద్వారా వచ్చిన లేఖనాలు కావు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలైనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏంటి కదా, లేఖనము ఒక ఊహను బట్టి కాదు, మనిషిని ఆలోచన బట్టి కాదు, మనిషిని యొక్క తలంపును బట్టి కాదు, మనిషిని యొక్క ఉద్దేశాన్ని బట్టి కాదు, మనుషుని యొక్క జీవన శైలిని బట్టి కాదు. ఎలా వచ్చిందట లేఖనము అనగా బైబిల్లో ఉన్న బైబిల్ యొక్క లేఖనం ఎలా వచ్చిందట? దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏమంటారంటే, మీ పౌలు రాశాడు కదా లేఖనం, పేతురు రాశాడు కదా లేఖనం, మనుషులే కదా బైబిల్ రాసిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. బైబిల్ లేఖనం రాసింది మనుషులే, కానీ ఆ మనుషులలో ఎవరున్నారనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఆ లేఖనంలో రాశాడు. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క మళ్ళీ నేను ఈ వాక్యం చదువుతాను. నేను 10వ లేఖనం 11వ లేఖనం. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ లేఖనం. అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు పౌలు భయపడుతున్నాడా క్రైస్తవులను చూసి? పౌలు భయపడుతున్నాడా మెస్సైలో ఉన్న వాళ్ళని చూసి? పౌలు భయపడుతున్నాడా? పౌలు మన మధ్యలో లేడు కదా, ఉన్నాడా? ఆయన 2020 సంవత్సరాలైంది ఆయన ప్రభులో నిద్రించి. ఆయన సార్ 2000 సంవత్సరాలు అనుకుందాం మనం.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎవరు ఇక్కడ మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మూలపాఠాల వైపు నువ్వు వెళితే, ఈ ఆచారాల వైపు నువ్వు వెళితే, ఈ సిద్ధాంతాల వైపు వెళితే, దినములని, మాసములని, ఉత్సవకాలములని, సంవత్సరములని ఇవన్నీ నువ్వు చేయటం వల్ల నువ్వేమవుతున్నావట? నీవు మరలా మూలపాఠనుగా పాత జీవితంలో ఏదైతుందో అదే నువ్వు చేస్తున్నావు. యేసయ్య అదే ఖండించాడు, బౌద్ధను చౌహాన్ అదే ఖండించాడు. మీరు మారు మనసు పొందండి, మీరు పశ్చాత్తాపడండి. కానీ వాళ్ళ మాట ఎవరు వినలేదు. ఎవరు వాళ్ళ మాట వినలేదు. ఎవరిని గౌరవిస్తారు తెలుసా అండి? ఇన్వెస్టర్ అయింది ఆడ సంఘ పెద్దతో మాట్లాడితే ఏమంటాడు, ఒక స్పీకర్ని పిలిపించామండి, స్పీకర్ వచ్చి మమ్మల్ని తిట్టిపోయాడు. స్పీకర్ వచ్చి మమ్మల్ని ఏం చెప్పిండు? అంత ఎక్సర్సైజ్ బాడీ బిల్డింగ్ గురించే వాక్యం చెప్పిండట. పెట్టుకున్నది ఏంటిది? యానివర్సరీ మీటింగ్ పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్పాలి. ఎక్సర్సైజ్ పోతే బాడీ ఏంటి ఏమంటారు దాన్ని? ఇప్పుడు ఏమంటారు షాప్ వాటిని? జిమ్ గురించి చెప్పినాడ. 40 గంటన్నర ప్రసంగం అంతా కూడా జిమ్ల గురించే మాట్లాడినాడ. వీళ్ళంతా తలకాయలు పట్టుకున్నారు. ఇక నేను అడిగిన, మరి మంచిగా కానికిచ్చాను, మంచిగానే కానికిచ్చినాము బ్రదరు, జిమ్ గురించే మాట్లాడిండు, చెస్ట్ ఎలా పెంచుకోవాలి, కండలు ఎలా పెంచుకోవాలి, బాడీ ఎలా పెంచుకోవాలి అని దీని గురించే మాట్లాడు. ఎందుకు పిలుచుకున్నాం రా అని బాధపడుతున్నాం మేము అని అంటాడు ఆయన. ఇక నేనన్నా, మరి మాలాంటి వాళ్ళని పిలువ కదరా బాబు మీరు అని అంటే, ఆయన ఏమంటాడు, వాళ్ళు సూటు బూట్ వేస్తారండి, వాళ్ళు ఏమవుతారాడ, టై కట్టాలి, కోట్ వేయాలి, అట్లాంటి వాళ్ళకే రెస్పెక్ట్ ఉన్నది. ఆ చర్చలో నేను కూడా ఒక 2 సంవత్సరాల క్రితం వాక్యం చెప్పినా. నేను మొత్తం జిమ్ గురించే. ఏం వాక్యం చెప్తున్నారు క్రైస్తవులు, బోధకులు? కండలు ఎలా పెంచుకోవాలనో వాక్యంలో ఉన్నదా? బైబిల్ ఉన్నదా? కండలు ఎలా పెంచుకోవాలనో, జిమ్కి పోయి ఎట్లా జిమ్ చేయాలనో బైబిల్ ఉన్నదా? తలకాయలు పట్టుకున్నామండి మేమంటుండే. ఆయన వేస్తాడు, టై కడతాడు, సూట్ వేస్తాడు, బ్లేజర్ వేస్తాడు, సూట్ వేస్తాడు, టిక్ టాక్లా కనబడతాడు. ప్రజలు అట్లాంటి వాళ్ళనే చూస్తున్నారు. మరి వాళ్ళని పిలిపించుకొని తిట్టించుకుంటున్నారు ప్రజలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యమును బోధించాలి. ఒక దైవ సేవకుని నేను ఎందుకు చెప్తున్నానంటే, దైవ సేవకుడు పులిపిడి మీద ఎక్కాడనంటే, ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు, మనుషుల ముఖాలు చూడదును. ఏం చెప్పాలి? వాక్యమును మాత్రమే చెప్పాలి, సత్యమును మాత్రమే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి వాక్యమును. అప్పుడు ఏమవుతుందనగా ఆ వాక్యము వాళ్ళలో పాపాన్ని కండివేసి, వాళ్ళని అవిశ్వాసాన్ని ఖండించి, ఆ వాక్యం ఏం చేస్తుండగా నిన్ను కుమారులోకి నడిపిస్తుంది. అప్పుడు నువ్వు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేనికి వారసులం కావాలి? నిత్య జీవానికి వారసులం కావాలి. మనల్ని నిత్య జీవానికి వారసత్వం చేయించడానికే యేసు క్రీస్తు అనగా పాత నిబంధన గ్రంథంలో ఏ దేవుడైతున్నాడో ఆ దేవుడు శరీరము ధరించుకొని 33 సంవత్సరములు ఈ లోకములో జీవించి ఆయన వాక్యమును ప్రకటించి ఆయన ఏం చేసినగా మన కోసము, ఆయన మన పాపాల కోసము, అతిక్రమాల కోసం బలియాగమయ్యి మరణములోకి వెళ్ళి మరణమును జయించి ఆయన తిరిగి లేచి మేఘం మీద పరలోకానికి కొనుపోబడి మళ్ళీ పెంతెకోస్తు అనే పండుగ దినం నాడు ఆయన పరిశుద్ధాత్మగా అగ్నివలయ సంఘముని దిగొచ్చి ఈరోజు సంఘములో ఉండి ఆయన దేవుని నిజమైన దైవ సేవకులలో ఉండి ఆయన ప్రజలను ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన వాక్యములోకి నడిపిస్తున్నాడు. ఆయన వాక్యంలో కనుక నీవు వచ్చేది ఉంటే నువ్వు ఎక్కడికి పోతావు? నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పనగా ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు, ఎవరు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన పరలోకాన్ని సృష్టించిండు తప్ప నరకాన్ని సృష్టించలేదు. ఆయన ఏ వ్యక్తి కూడా నరకంలోకి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన చిత్తము కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ ఒక మానవుడు నరకానికి పోవడము దేవుని ఉద్దేశం అయితే ఆయన శరీరధారి వచ్చి అన్ని శ్రమలు, అన్ని కష్టములు, అన్ని ఇబ్బందులు, అన్ని ఇరుకులు పడము అది వ్యర్థమేది. గ్రహించిన వారందరూ నా దగ్గరకు వస్తారు, నా దగ్గరకు వచ్చిన వాడిని నేను ఏమాత్రమో త్రోసివేయను అన్నాడు యేసయ్య.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం కాదు, నువ్వు నిత్యజీవాన్ని పోవడమే దేవుని ఉద్దేశం. కానీ మానవులు పాపములు చేసి దేవుని నమ్మకపోవటం వల్ల, ఆయన కుమారుని విశ్వాసం ఉంచకపోవటం వల్ల, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించకపోవటం వల్ల మానవులంతా మానవులే నరకానికి వెళ్తున్నారు తప్ప యేసయ్య నరకానికి వెళ్ళి ఎవరిని వెళ్ళాలని ఆయన ఉద్దేశం కాదని. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకవేళ ఆ ఉద్దేశం ఆయనకు ఉండేది ఉంటే ఈ లోకానికి ఎందుకు వస్తాడాయన? శరీరధారై మన కోసం ఎందుకు కష్టపడతాడాయన? మన కోసం ఎందుకు ప్రయాసపడతాడాయన? మన కోసం ఎందుకు రక్తం కారుస్తాడాయన? మన కోసం ఎందుకైనా కొడ దెబ్బలు తింటాడు? మన కోసం ఎందుకైనా ముళ్ళ కిరీటం ధరిస్తాడు? మన కోసం ఎందుకైనా ముఖంలో ఉమ్మేయబడుతుంది ఆయన? మన కోసం ఎందుకు సమాధిలో పెట్టబడ్డాడు? మన కోసం ఎందుకు సమాధిని జయించాడాయన అని మానవులు నమ్మకపోవటం వల్ల, అనగా దేవుని సేవకులు సత్యాన్ని బోధించకపోవటం వల్ల, వాక్యంను ఉన్నట్టుగా బోధించకపోవటం వల్ల దారి తప్పుతున్నారు. ఇర్మియా అధ్యాయం 6వ లేఖనం వస్తే చదవండి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుని ద్వారా నువ్వు దేవుని వారసుని కావాలి, నిత్య జీవానికి వారసుని కావాలి. ఆయన మధ్యాహ్నం రాబోతున్నాడు. నీలో నాలో చూస్తే విశ్వాసం కనబడాలి. ఏం కనబడాలి? దేవునికి విశ్వాసం కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం ఎవరి మీద? యేసు క్రీస్తు మీద. ఈరోజు యేసు క్రీస్తు ఎక్కడ ఉన్నాడాయన? దేవుని యొక్క వాక్యంలో ఉన్నాడాయన. ఈరోజు మనకు ప్రామాణికమైన గ్రంథం ఏదో ఉన్నదంటే దేవుని వాక్యం. బైబిల్ను ముందు పెట్టుకోవాలి, బైబిల్ తర్వాత వర్తమానం పెట్టుకోవాలి, ముందుకెళ్ళాలి. ప్రతి మానవుని మాట అబద్ధం. అందుకే ప్రియ సోదరుడా, పెద్ద పెద్ద బోధకుల వైపు చూడకండి. వాళ్ళు సత్యం బోధిస్తే ఓకే, ఉన్నట్టుగా బోధిస్తే ఓకే. వాక్యం పాటించినట్టు బైబిల్లో వర్తమాన పుస్తకాల్లో కానీ బైబిల్లో కానీ లేదు. గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థన నడిపించాడు ఆయన. అందరూ పెట్టుకునే గుడ్ ఫ్రైడే కాదు మనం చేసేది. ఈరోజు మన సెలవు, మన దేవుని ఆరాధన చేసుకుందాం. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభుని మనం సహవాసం ఉండి మన ప్రభుని మయపరుచుకుందాం. మన ప్రభు వాక్యాన్ని పంచుకుందాం. మనం దేవుని ఆరాధించుకోవడానికి ఏ సమయమైనా పర్లేదు, ఏ దినమైనా పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మేము హల్లెలూయా. సో మన దగ్గర కూడా గవర్నమెంట్ హాలిడేస్ వస్తే వర్షిప్ పెడతా నేను. రండి, ఇంట్లో కూర్చోవడం కంటే ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధించడం మనకు దీవెనకరం. దేవునికి మేము హల్లెలూయా. అది దేవునికి మేము తీసుకొస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనల్ని ఇక్కడ వాక్యముగా మాత్రమే ఉండాలి. వర్తమానం నమ్ముకున్నామంటే నిలబడు. కష్టం వచ్చినదా పర్వాలేదు, ప్రయత్నం చేయి. కనీసం ప్రయత్నం లేదు చేయకుండా ఉండదు కదా. ప్రయత్నం అన్నా చేయి జీవించడానికి. దేవుడు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆయన నేను ఏం ప్రయత్నం చేయను, గట్టినే ఉంటావు ప్రభు అంటే గట్టినే నాకు కానిపోతాను. ప్రభు చూసాడు ఏమైనా, కనీసం నా కుమారుడు నా కోసం జీవించడానికి ప్రయత్నం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు పడిపోవచ్చు మనం. రూపాంతరపరచు శక్తి అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు, క్రిస్టియన్ ఈజ్ ఏ వారియర్. ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడు అంట. ఈ సైనికుని ఉద్దేశం ఏంటిది? శత్రువును చంపాలి. శత్రువును చంపే సమయంలో శత్రువు కూడా మనల్ని కొడతాడు. కొట్టాడా? మనమే కొడతాం అవన్నీ శత్రువును. వాడు కూడా మనల్ని కొడతాడు. ఒకసారి వాడిని మనం కింద పడేస్తాం, వాడు మనల్ని కింద పడేస్తాడు. అవునా కదా? కానీ మన యొక్క లక్ష్యం ఏంటిది? ఒక యోధుని యొక్క లక్ష్యం ఏంటిది? శత్రువును చంపాలి, వాని మీద జయం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడిన దేవుడు ఆయనను తిరిగి లేపుతాడు. నీ ప్రయత్నం చేయను దేవుని కోసం జీవించడానికి. ఆ క్రమంలో నువ్వు పడిపోవచ్చు, ఆ క్రమంలో నీకు నిరుత్సాహం కావచ్చు, ఆ క్రమంలో నీకు బాధ కావచ్చు, ఆ క్రమంలో నీకు వేదన కావచ్చు. కానీ గుర్తుంచుకో యేసయ్య నీకు తోడుగున్నాడు. ఆయన హల్లెలూయా. ప్రభు నీకు తోడుగున్నాడు. ప్రభు నామ నిన్ను మయపరుస్తుంది, ప్రభు నామ నిన్ను బలపరుస్తుంది, ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది,
ప్రభు దక్షిణస్తము నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు ఆయన. పౌలు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడ పోవాలో? మనము ఆయన కుమారుని యొక్క స్థానంలోకి వెళ్ళాలి. మనం దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు ప్రభువు మన ఇంట్లో దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.